నేను అంటాను, ప్రభు పాదాలు మీరు నమ్మకంగా పట్టండి. ఆయన స్పర్శ మీకు తగిలితే చాలు, ఎన్నో సంవత్సరాల నుండి మీ శరీరములో నాటుకుపోయిన వాటిని కూడా క్షణాల్లో పెళ్ళగించగలిగినోడే ఆ ప్రభు యేసు. హల్లెలూయా, హల్లెలూయా. కాలం మీ అన్నాళ్ళు ఎక్కడ గడిపింది? వైద్యుల దగ్గర గడిపింది. ఎక్కడ గడిపింది? ఇంకెక్కడ గడిపింది? లోకంలో గడిపింది. లోకస్తుల దగ్గర గడిపింది. లోకములో ఉన్న సలహాల దగ్గర గడిపింది. లోకములో ఉన్న సంజాయిషుల దగ్గర గడిపింది. కానీ లోకానికే చక్రవర్తి అయిన దేవుడి దగ్గర గడపలేకపోయింది. కానీ నేను ఒక మాట అంటాను, క్షణము దేవుని దగ్గర గడిపింది. ఎంత గడిపింది? అంత జన సమూహములు ఆమె పాకురుకుంటా డేకురుకుంటూ ఏదో విధంగా ప్రయాసపడి వెళ్ళి ఆయనను సమూహంగా ముఖగా చూడలేదు. కానీ ఆమె ఏం చేసింది? చాటున వెనక మొదలు ఆమె ఏం చేసింది? ఆయన వస్త్రపు చెంగు తాకిందండి, ముట్టిందండి. ప్రభు వెంటనంట, నాలో నుండి ప్రభావము ఎవరు అంటే శిష్యులు అంటారు, అయ్యా ఇంత జన సమూహం ఉండగా ఎవరని మేము చెప్పగలమంటే యేసుప్రభు లేదు. ఎవరు అంటే వెంటనే ఆమె భయాక్రాంతురాలే ముందుకు వచ్చి అంటది, అయ్యా నేనేనయ్యా అంటే అప్పుడు ఆమె అంటాడు, కుమారి నీ విశ్వాసము గొప్పది. ఏంటి? యేసు ప్రభు కావాల్సింది నీ సీనియారిటీ కాదు. యేసు ప్రభు కావాల్సింది నీవు గంటల తరబడి ఎక్కడో ఏదో చేసి చేయాలని కాదు. నీ సంపూర్ణ నమ్మకం ఆ దేవుడికి కావాలి. ఆ నమ్మకం నీలో ఉంటే ఎన్ని క్షణాలైనా ఆయన విడిచి ఉండలేవు. నువ్వు ఉండగలవా? హల్లెలూయా. పాటలు పాడతారు, నేను ఉండాలేనయ్యా, నేను బతకాలేనయ్యా. ఇవి పేరిపోతాయి, మరి నాకేం పడిపోయి. అలా ఎన్ని క్షణాలు దేవునికి మనం దూరంగా బ్రతికాము ఒకసారి ఆలోచించాను. ప్రజలో ఇంకో వ్యక్తి కూడా, నా వ్యక్తిని కూడా నేను చూపించి ముగించేస్తాను. ఒక మాట చూడండి బైబిల్ గ్రంథంలో. ఇక్కడ 12 సంవత్సరాలు వ్యర్థంగా తన కాలాన్ని గడిపింది రక్తస్రావం గల స్త్రీ. దేవునికి స్తోత్రం. ఇంకొక ఆవిడ కూడా ఒకసారి చదువుదామా? లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వాక్యం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు, ఆ అమ్మ ఏమో 12 సంవత్సరాలు, ఈ అమ్మ కొద్దిగా సీనియర్ అన్నమాట. ఎన్ని సంవత్సరాలు? 18 ఏళ్ళు. 12, 18 అంతే. 12కి 18కి మధ్య ఎంత వ్యవధి ఉంది? 6 సంవత్సరాలు అండి. అదేనా? అంటే 6 సంవత్సరాలు సీనియర్ అమ్మ ఇవిడ. ఈ అమ్మకి ఏం రోగమో చూద్దాం, చదవండి. 18 ఏళ్ల నుండి ఏం పరిస్థితి అయ్యమటమ్మా? ఆవిడికేమో శరీర సంబంధమైన రక్తస్రావముతో ఎన్ని సంవత్సరాలు ఉందామే? కొందరికి అదేంటో ఇంట్లో ఒంట్లో బాధ ఉన్నా సరే ధ్యానం చేస్తుంటారు, అర్థం కాదు. బాధ కలిగినప్పుడు వెంటనే విముక్తి పొందడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నీటిలో మునిగిపోతున్నాం, కాపాడని అంటామా? లేకపోతే చూడండి అంటామా? అమ్మా మునిగిపోతాము, కొట్టుకెళ్ళిపోతుంది, ఏట్లో కొట్టుకెళ్ళిపోతుంది. కాపాడని అంటామా? చూడండి నన్ను చూడండి అంటారు. అయితే అంటారా? అలాంటి ఏమవుతారు? చక్కగా వెళ్ళిపోతారు ఎక్కడికో. హల్లెలూయా. కొంతమంది ఇళ్లలో ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దాంట్లోనే వారికి అదొక తృప్తి. కానీ బయటకు విడుదల పొందడానికి ఏ ప్రయత్నము చేయరు. చాలా విచిత్రం అనిపిస్తుంది. అమ్మా నీ శాపం నుండి విడిపిస్తాడు, నీ పాపం నుండి విడిపిస్తాడు, ఇదిగో నీ పరిస్థితులు మారుస్తాడు, నీ స్థితిగతులు మారుస్తాడని నేను చెప్పిన, అయ్యా మాది మాకు చాలు, మేము ఎందలే. ఈ అమ్మ 18 సంవత్సరాల నుండట బలహీనపరచు దెయ్యం ఒకటి ఇవిడికి పట్టేసి ఉందట. ఏ దెయ్యమో? బలహీనపరచడం అంటే ఏడో తెలుసా? ఏం ప్రార్థన చేస్తావులే అంటే ఏం ప్రార్థన చేస్తావు? మాస్టర్ గారు అనుమవుతాడు కానీ మెల్లి కొల్లేనా నాకు వెనకాల దౌలు బలహీనపరచు.
కుర్చీ వేసాను కదా పాస్టర్ గారు, మెల్లికి ఎలాగని అంత నువ్వు దాన్ని మాటిని జ్వాల పట్టినాను, నాకు చూసినట్టే పొందుతారు కానీ మీరు ఎక్కడో పొందుతారు. డగ్లస్ కాలేజీకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు. ఇది ఏ దెయ్యం ఇది? యేసు ప్రభు కూడా చర్చిలో వాక్యం చెప్తున్నాడట. ఈ అమ్మ ఎలా ఉందో తెలిసిన అని చూస్తుంది. ఎందుకంటే ఈ దైవీవుడు ఏం చేసింది? తినకుండానేవలే ఏం చేసింది? చదవడం మాట. 18 ఏళ్ల నుండి దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉన్నది, ఆ చర్చిలో ఉంది. ఆ నడుము ఏమైపోయిందట? నేను అంటున్నా, ఆవిడకి యాక్సిడెంట్ అయిందా? యాక్సిడెంట్ అయిందా నడుము పోయడానికి? కొన్ని ఆవిడ కొట్టారా? మన అలా ఆయన కొట్టాడా? అస్సలు మంచోడు, అస్సలు పట్టాడు. కానీ ఈవిడ నడుము ఏమైందట? తిన్నంగా ఉండాల్సిన ఆవిడ ఏమైంది? ఈ దెయ్యం పెట్టినట్టు నడుమట కిందకి వెళ్ళిపోయింది. మన ఉంటారు ఉన్నారు ఎప్పుడే చూసారా? నడుము మోగిపోయిన వాళ్ళని చూశారు కదా, నడుము మోగిపోయింది. ఎంత మాత్రం కూడా చక్కగా నిలబడలేదట అమ్మా. ఈరోజు మనకు పట్టిన దెయ్యాలు ఎలాంటివో తెలుసా? ఎక్కువ శాతం మనలో పనిచేస్తున్న దెయ్యం ఈ బలహీనపరిచే దెయ్యం. నేను వాక్యం వినవద్దు, ప్రార్థన చేయనివ్వదు, కూడికి వెళ్ళనివ్వదు, నేను బలంగా నిలబడనివ్వదు, కూర్చొనివ్వదు, మనశ్శాంతిగా పడుకోనివ్వదు, తిననివ్వదు, కళ్ళు మూయనివ్వదు, కళ్ళు తెరవనివ్వదు. క్షణానికి నిన్ను చిత్రబద్ధ చేసే పనే చెప్పాలా? బలహీనపరిచి నేను ఎంత ధైర్యపరిచినా నిన్ను బలహీనపరుస్తుంది. నువ్వేం చేస్తావు? నీ వల్ల అవుతుంది ఎత్తలేవు, నువ్వు చేయలేవు. ఎందుకని ఆరాటపడతావు? వద్దు నువ్వేంటంత అప్ప మరి ఈరోజు నేను రాలేను, ఫాస్ట్ గారు చెప్పి బాగోలేదని చెప్పి నీరస్ అని చెప్పాను. ఏంటి ఫాస్ట్ గారు నీరస్కి ఇంకెట్టేస్తాడు? ఏడ్తాడు దేవుడికి తీసుకోవాలి. ఏమి తీసుకోవాలి? నీరస్కి ఏమైనా ఉందా మందు? అయ్యా నీరస్కి ఏనికైనా మందు ఉందా? కొన్ని నొప్పికైతే డైక్లో పెరిగిపోయింది కానీ నీరసకు మందు లేదు. హల్లెలూయా. ఈ బలహీనపరిచితే ఒక దాంట్లో కాదు, ప్రతి విషయంలో మనసును ఏం చేస్తుంది? నేటి దైవజనులు కూడా బలహీనపరిచే దెయ్యం నేటి ప్రపంచంలో నేటికి పనిచేస్తుంది. ఒక మాట అంటాను, 18 సంవత్సరాలు ఈమెను బలహీనపరుస్తూనే ఉంటాను. ఈరోజు నా ప్రియమైన దేవుడి సంగమా, నీ కుటుంబంలో ఏ బలహీనత ఉందో నాకు తెలియదు, నీ సేవలో ఏ బలహీనత ఉందో నాకు తెలియదు, నీ యొక్క యొక్క జీవితంలో ఏ బలహీనత ఉందో నాకు తెలియదు, నీ దాంపత్య జీవితంలో ఏ బలహీనత ఉందో నాకు తెలియదు, ఒకవేళ నీ వ్యాపారంలో ఏ బలహీనత ఉందో నాకు తెలియదు, నీ వ్యవసాయంలో ఏ బలహీనత ఉందో నాకు తెలియదు, నీ యొక్క వ్యాపారంలో, నీ యొక్క వాడి పంటల్లో, నీ నడవడికలో, నీ చేష్టల్లో, నీ చూపుల్లో, నీ మాటల్లో ఏ బలహీనత ఉందో నాకు తెలియదు. కానీ నీ బలహీనత వెనక ఒక శక్తి మాత్రం పనిచేస్తుంది. అది నువ్వు గమనించగలిగితే దాన్ని నువ్వు విడుదల పొందడానికి మాత్రం నువ్వు ఇష్టపడతావు. హల్లెలూయా. ఈమె ఎన్నో రోజులుగా సమాజ మందిరంలో యేసు ప్రభు బోధిస్తున్నాడు కానీ ఈమె మాత్రం యేసయ్యకి కనిపించలేదు. ఒక రోజు వచ్చింది, ఎందుకో వచ్చింది. ఎక్కడికి? కొందరు పండగ క్రైస్తవులు ఉంటారు. ఏ క్రైస్తవులు? కిస్మిస్లకి. ఏ మిస్లకి? కిస్మిస్కి. అక్కడ తారేసిందంటే వీళ్ళు ఎట్లయితే పార్టీగా తారేసింది అని అప్పుడు ఆడుతుంది. ఎప్పుడు? కిస్మిస్కి ఆడుతుంది. మళ్ళీ ఎప్పుడు కనబడుతుంది? మళ్ళీ కిస్మిస్ గుడ్ ఫ్రైడే కనబడతాం, అప్పుడు ఆడాల. కిస్మిస్ అయితేనే కొద్దిగా గట్టి ఉంటాయి మొక్కలు. గుడ్ ఫ్రైడేకి ఏం మొక్కలు ఆడతారు ఆ రోజు? ఎప్పుడో నిరాకడ సమయం రాగమైతివా బలి అయితివా అని ఒక్కొక్కరు అంత అలా ఏంటంటే ఏమడు అంతే రారు. ఉపాస కుడికలకు రారు, ఆల్నైట్కి రారు. వీళ్ళల్లా కనబడేది ఎప్పుడు తెలిసి బల్లాలని కనబడతారు. రొట్టించదండి కొన్ని రోజులు ఆడతాను బల్లాదని పారయ్యా, రోజు రావద్దట. ఈ బలంలో ఎట్టుంది? కొందరు ఆచారం అయిపోయింది. బల్లారాధన ఆచారణ కాదు.
హల్లెలూయా. అనుదినము రొట్టె విరిచి యందును ప్రార్థన యందును సహవాసం అందును వారు ఎడతెగక ఉన్నారట. ఎడతెగపోవడం అంటే అర్థం ఏంటో చెప్పనా? తులం చైన్ కొన్నావు, అన్ని లింకులే, ఒక్క లింక్ పోయినా తులం చైన్ పోయినట్ట బాగున్నట్ట. ఒక్క లింకే పోయింది, ఎవరిని వేసుకో అంటే రేట్ అవుతుంది. లేదు, ఒక్క లింకే పోయింది, వేసుకోయా నేను చేస్తే దూరం నుండి ఇటు పడిపోయింది. 2 తెలాలు పోయింది నీ పైన. ఒక్క లింక్ కూడా చాలా అవసరమా కాదా? ఒక్క లింక్ ఊడిపోయి బట్టీలు ఎక్కడ పడిపోతే వాళ్ళ అమ్మ బీపీ విమానం మాత్రం చేసేది. ఎక్కడ పడేది నీకు డబ్బు నీకు తెలియదు, నీకు మీ నాయన కష్టం తెలియదు, నా కష్టం నీకు తెలియదు. మరి అక్కడ కూతురు ఉండదు, పిన్నం ఉండదు, చెల్లెని ఉండదు, అవునని ఉండదు, మొత్తం దీవించేస్తాను. అప్పుడు దెయ్యం పనిచేసేది. ఏ దెయ్యమో? పరిశుద్ధాత్ముడా కొద్ది నువ్వు సైడ్ ఉండు అని, నువ్వయ్యా అని దాన్ని పిలిచి ఆవిడ ఎక్కించి దూపం ఎత్తారు. ఏంటి ఎత్తారు? ఎవరికి 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 ఎత్తారు? హల్లెలూయా. ఏయిరా, ఒకప్పుడు నాకప్పుడు అన్న దూపం వేశారు. ఆడే ఆ డంకాలు కొడుతూ దూపం వేస్తుంది. ఎంత వేసిన డంక కథలు నేను కథలు. దూపాలు వేసే వాళ్ళు 3 మంది. బలహీనపరిచే దెయ్యం నీ వెనక పనిచేస్తుందని గమనిస్తే ఈ 18 సంవత్సరాలు నువ్వు ఇలా పడిగాపులు పడి నువ్వు కిందనే చూచే వ్యక్తిగా ఉండనక్కరలేదు. అయినా ఆవిడ బాధని ఆవిడ పట్టించుకోకపోయినా నా యేసు పట్టించుకున్నాడు. అక్కడ వాక్యం చదవండి. ఆవిడ వెళ్ళి అయ్యా నేను బలహీనమైనదాన్ని అయ్యా, నేను బలహీనదాన్ని అయ్యా, అయ్యా నా బతుకు బలహీనమైనదయ్యా, నన్ను లేపయ్యా అని అడగలేదా? యేసు ప్రభువే ఆమె బలహీనతను చూచి అది ఈరోజు దేవుని సంఘములు ఎలా అయిపోయిందంటే సంఘస్థులు దేవుని అడగట్లే, దేవుడే ఎత్తుక్కుంటున్నాడు. ఎక్కడ ఉన్నారా ఇక ఎక్కట్లేదు. ఏ బాధ గురించి వీళ్ళకి చింత లేదు. ఎవరికి చింత ఎక్కువైపోయింది? దేవునికి చింత ఎక్కువైపోయింది. వీళ్ళ కష్టం మీద వీళ్ళకి ఏ చింత? ఎంత అప్పులను కొందరు దర్జా, కొందరు విజ్ఞాన అప్పులు అంతే. దర్జా ఎంతంటారు తెలిసిన రాజులు రాణుల్లో ఉంటారు. కనీసం అయ్యగారు మా పరిస్థితిని ప్రార్థన చేయండి అని కూడా అందరూ. నేను అంటాను, నీ కష్టం ఒక దైవజనుడితో చెప్పుకున్నంత మాత్రం నీ పరువు తగ్గిపోదు, నీ విలువ తగ్గిపోదు, నీ విలువ అంతకన్నా పోదండి. విసలో ఆ చర్చిలో పిలువలు ఉంది, ప్రతి విషయం మాతో పంచుకుంటారు. ఆమెకు ఒక నమ్మకం, నా దైవజనుడితో నేను చెప్పుకుంటే నా దైవజనుడు నా దేవుడితో చెబుతాడని ఆమెకు నమ్మకం. ప్రతిదీ చెప్తుందని తను ఏది దాచుకోదు. హల్లెలూయా. కొందరు చెప్పదు ఎవరికి, దేవుడి దగ్గర ఆడడానికి ఇష్టపడరు. ఆ అమ్మ 12 సంవత్సరాలు బాధపడి, ఈ అమ్మ మరీ సీనియర్, 18 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఇంతకాలము అవసరమా ఈ బాధ? ఇంతకాలం అవసరమా ఈ బాధ అండి? కొందరు ఎంత బాధలు ఇంట్లో ఉన్న ప్రభు పాదాలు పట్టుకోవడానికి రాలండి. దేవుడే వెతుక్కొని రావాలి. ఎవరు రావాలి? ఆ అమ్మని చూసేట అమ్మను లేపి, నా జీవము గల దేవుడి సంఘములో నీవు ఇలా బలహీనంగా ఉండడం కరెక్ట్ కాదు అని ఆమె లేపి, ఆమె లేచి ఏం చేశాడు? చదవడం పాస్టర్. ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు వచ్చగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమ పరిచినాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరో తెలుసండి? నిన్ను చక్కగా నిలబెట్టేవాడు నా దేవుడు. మన దేవుడు ఎవరో తెలుసా? నువ్వు పడిపోతే చూస్తూ ఉండేవాడు కాదు. నువ్వు పడిపోతే అని నవ్వులోడు. నువ్వు పడిపోతుంటే నిన్ను నిలబెట్టే దేవుడు నా దేవుడు. మనం ఏం చేస్తాము? పిల్లలు పడిపోయిన సరే కన్న తల్లి తల్లి ఎవరు? కన్న తల్లి కొడుకు పడిపోతుంది. వా నా కొడుకు పడిపోండి పరిగెత్త పడిపోవా? అయితే నువ్వు పడిపోయిన వెంటనే నీకు ఎందుకన్నా పోతుంది నాకు అర్థం కాదు.
కొందరు కుర్చీ మీద కూర్చొని నిద్రలో పడిపోతారు. నవ్వుతారు. నా దేవుడు పరిహాసం వాడేవాడు కాదు. మన బలహీనతల్ని ఎరిగిన దేవుడట. మన ప్రార్థన చేయకపోయిన కొరికి పత్రికలు ఉంది, తానే మన కొరకు విజ్ఞాపన చేయలేదు. రాత్రి పగలు విజ్ఞాపన చేస్తాడట మన కోసం. రాత్రి పగలు కన్నీరు కాలుస్తాడు. ఎవరు? వయసులో అమలారా, మందిరమునకు వచ్చామంటే ఏదో అలా కూర్చొని వెళ్ళిపోవడానికి కాదమ్మా. నా ప్రభు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ప్రతి ఒక్కరి స్థితిని, బలహీనతను కూడా చూస్తున్నాడు. మన బలహీనతలు మనం దేవుని దగ్గర ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఈ 18 సంవత్సరాలు ఏ ఒక్క గడియనైనా, ఏ ఒక్క కాలంలోనైనా ఈవిడ దేవుని అడుగుంటే బాగుపడి ఉండేదా, బాగుపడకపోయేదా? కానీ 18 సంవత్సరాలకు అడిగిందా? మన 18 సంవత్సరాలైనా అడుగుతుందా? అది ఫిక్స్ అయిపోయింది. దేంట్లో చెప్పండి, ఏమైపోయింది? ఆ దెయ్యం పెట్టి ఈ అమ్మ కూడా నేను లేగలేను నా వాళ్ళ కాదు. ఫాస్ట్గా ఏ ప్యాన్ చేస్తే అయిపోయింది. నాకు ఫిక్స్ అయిపోతున్నారు కొందరు వారి బలహీనతను చూసి. నేను అంటాను, కడపటిలో కూడా మీకు అర్థం కాదని చెప్తాను. షడ్రక్ మెషక్ అబేద్నెగోను, ఇది అగ్నిగుండం, వీళ్ళు ఇక్కడ నిలబడ్డారు. ఈ అంచుల్లో కూడా వారి విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. నేను అంటాను, అగ్నిగుండం వెళ్ళిన వరకు దేవుడు వారిని కాపాడకుండా ఉండగలగను. అక్కడ వెళ్ళిన వరకు ఆ పరిస్థితి వచ్చేంత వరకు ఆగేంత అవసరం దేవుడికి ఉందంటారా? హల్లెలూయా. ముందే కాపాడొచ్చేగా. రాజు మనసు కలిగించేసరే అలాగే దగ్గరికి రమ్మని ఏదో వాళ్ళు పాపం వచ్చి మనం అని వాళ్ళ మనసు మార్చలేడా? మార్చిగా. కానీ అగ్ని అంచుల వరకు కూడా వెళ్ళి అక్కడ అంటారు, మా దేవుడి అగ్నిలో నుండి కూడా మమ్మల్ని రక్షించుటకు ఆయన సమర్థుడు. అంతవరకు కూడా ఆయన ఎలా ఉన్నాడు? వీళ్ళకి తోసేస్తే అగ్నిలో అప్పటికి కూడా దేవుడు ఎలా ఉన్నాడు? అని ఏంటి కూచిపూడి డ్యాన్స్ ఆడాడా? నా భక్తులు అక్కడ అగ్నిలో పడిపోతారు అనేసి కూచిపూడి డ్యాన్స్ ఆడాడా? నా పాత రోజులు నేను చూసేవాడు. భక్తురాలు ఎక్కడ ఓ టాంగ్ 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 కొడుతుంటా మీద వాళ్ళిద్దరు ఆటలు. ఎవరిద్దరు? వాళ్ళిద్దరు డ్యాన్స్ అక్కడ. ఆ డ్యాన్స్ అయితే కింద దిగొచ్చాయి. నేనెందులో కలిపి మీకు అర్థమవుతుందా? నా యేసయ్య మౌనంగా ఉన్నాడు. ఎక్కడి వరకు? అగ్ని అంచుల వరకు మౌనంగా ఉన్నాడు. అగ్గిలో పడిపోయినా సరే ఆయన మౌనంగా ఉన్నాడు. మాట చెప్తానండి, అగ్గిలో ఎప్పుడు పడవేశాడు వీరి వెంటనే తన రెక్కల చాపి బిడ్డల్ని ఇలా ఆవరించాడు. సమస్య నువ్వు అనుకుంటున్నావు సరే, మరి నేను అవ్వదు, సరే నాకు దగ్గర అయిపోయింది, మరి నేను ఉండను, నా వల్ల కాదు, అమ్మా నేను వెళ్ళిపోతున్నాను. సరే, చాలామంది వీడికి వచ్చి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మా పిల్లడు జాగ్రత్త, ఏంటి నేను జాగ్రత్త మెచ్చుకుంటూ వెళ్ళిపోతాను పడుకో అన్నోళ్ళు కూడా ప్రార్థించిన వెంటనే మరలా 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. నీళ్ళు చక్క పెట్టుకోండి. నీకెంత నీకు అందరికి రాశాను, వెళ్ళిపోతాను, ప్రార్థన చేయండి నాయన, జాగ్రత్త, నాన్న బాగా చూసుకోండి అని చెప్పిన వాళ్ళు కూడా నా దేవుడితో చేతులెత్తి ప్రార్థించిన వెంటనే ఏమిచ్చాడు? ఇలా ఇంకా వచ్చి ప్రవక్త ఇంకెళ్ళాడో లేదో ఆ ప్రవక్త వెనక్కి తిరిగి మళ్ళీ అన్నాడు. వెళ్ళంటే ఆ ప్రవక్త అంటాడు, మరలా తనకు 15 సంవత్సరాలు ఎంతసేపు గడిపాడు? రోగం ఎంతకాలం ఉంది హిజ్కియాకి? ఎంతకాలం ఉంది? మరణకరమైన రోగము రాగా. ఏ కరమట? హిజ్కియా ఎటు తిరిగాడు? వాడతోటి తిరిగి ఎరుసలేముతోటి తన చేతులు ఎత్తి ప్రార్థింపకేమైంది? ఇన్ని సంవత్సరాలుగా పడిన మరణకరమైన రోగాన్ని క్షణాల్లో బాగు చేసి 15 సంవత్సరాలు ఆపరించేసాడు మనది. హల్లెలూయా. దేవుని దగ్గర గడిపితే కాలము అదేంటి ప్రతిఫలం. దేవునికి స్తోత్రం. చివరికి ఇంకొక వ్యక్తిని కూడా సీనియర్ ఇతనంట. ఒకటి 12, రెండోది 18. చివరికి చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము చివరి మాట. యోహాను సువార్త
5వ అధ్యాయంలో చూడండి, 4 నుండి చదవండి. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట కనుక ఆ మంట కొమ్మలలో రోగులు, గుడ్డివారు, మోచకాలు, కోనేరు దగ్గర అందరు ఎవరున్నారు? ధర్మ హాస్పిటల్ అనమాట. ఏ హాస్పిటల్ ఇది? అందరు రాలే, ఆ క్యాడరోళ్ళు ఉన్నారు అక్కడ 38 ఏళ్ళు. ఇప్పుడు ఈ రోగాల్లో అందరికి దేవుడు వదిలేడు, కానీ ఒక్క ఆయన్ని చూశాడు. చాలా మంది అక్కడ ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు, నీరు కదిలింపబడగానే వెళ్తున్నారు. ఏమవుతున్నారు? స్వస్థపడుతున్నారు. వాళ్ళు ఏమవుతున్నారు? వెళ్తున్నారు. వీళ్ళందరూ బాగుపడుతున్నారు, వెళ్తున్నారు, కానీ ఒకడు మాత్రము భలే ఉండిపోయాడండి. ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నాడట? 1 12 2 18 3 ఎంత సీనియర్ కదా. 38 సంవత్సరాలకు ఎక్కడ పడి ఉన్నాడట? మీకు మాట చెప్తున్నాడు, 38 సంవత్సరాలు పెద్ద కొనేది తిండి తెప్పులో ఎట్టట్లేదా? పెడతారా? పెట్టట్లేదా? ఇల్లు లేకపోతే పెట్టుకుంటారు, చనిపోతారు కదా. ఇది తినడానికి టైం ఉంది, తినడానికి టైం ఉంది. ఏమేమి తెచ్చుకొని తినడానికి తాగడానికి మాత్రం వీడికి పోయినట్లు తినడానికి టికెట్ లేదు. కొన్ని కనీసం గంటకు పొద్దు నిమిషానికి జరిగినా కొన్ని 10 సంవత్సరాలకైనా ఎక్కడికి చేరుతుడు? మా తాత ఒకడు ఉండడు, వాళ్ళ దగ్గర ఇలా నడిచి 10 కిలోమీటర్ నడిచి చొక్క తెచ్చుకుంటాడు. ఎన్ని కిలోమీటర్లు? జనం నడిచిన వాళ్ళు ఎంత దూరం ఎలా వెళ్ళిపోతున్నారు అంటే మరి అక్కడ ఇది ఉంది ఏంటి? వీళ్ళు 38 సంవత్సరాలలో నిమిషానికి ఎలా జరిగిన ఎక్కడికి చేరుతుడు? కానీ మనోడు ఏం చేయలేదు, రైతులు చేయలేదు. వెరీ గుడ్. ఏం చేయలేదు? ఈరోజు చాలా మంది జీవితాల్లో కార్యాలు జరగట్లేదు, కుటుంబాల్లో శాపాలు పోవట్లేదు, కుటుంబాల అభివృద్ధి లేదు, ఆత్మీయత లేదు, సిద్ధపాటు లేదు, క్రమము లేదు, ఉపదేశం లేదు, పరిచర్య ధర్మము లేదు, కుటుంబాల్లో దేవుని పట్ల భయము లేదు, భక్తి లేదు అనడానికి కారణం కొందరు కొన్నిట్లో ఫిక్స్ అయిపోయారు. ఇక నా పరిస్థితి మారదు, నేను కూడా మారను, నన్ను చెప్పగలిగినోడు ఎవడ మాట వినడు, ఈ సీత అయ్యా అయిపోయింది. ఏంటైపోయింది? ఎవడ మాట? అలా 38 సంవత్సరాలు ఈయన ఈ రోగంతోనే ఉన్నాడు, కానీ ఈ రోగం ఇతనికి ఏం చేయలేదు, కష్టముగా. చెప్పండి, కష్టముగా. ఏమి? ఎవరైనా మంచిగా ఉంటే కష్టం అనిపించదు, రోగంతో ఉంటే ఇష్టంగా ఉంటుంది అంటారా? కానీ ఇతనికి కష్టం అనిపించలేదు. ఎందుకు? అమ్మా విషయం చెప్పనా, ఫిక్స్ అవ్వలే, అలవాటు పడింది. ఒక్కొక్కసారి నేను రాజం ప్రాంతం వెళ్తాను, అక్కడ షుగర్ ఫ్యాక్టరీ భయంకరమైన కంపు. కొత్తగా మనకి వెళ్తే వాసన అంతమ్మా. కానీ అక్కడ చక్కగా బీటెక్ ఇల్లు, ఏటెక్కలు బీటెక్ల తగినటువంటి ఇల్లులు కట్టేసి ప్రజలు ఆహ్లాదకరంగా బతుకుతుంటారు. మీకు తెలుసా? కొత్తగా మనం వెళ్తే ఎలా ఉంటుంది, మనకి వాసనకి మనము తట్టుకొని. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఆ వాసన ఏమైంది? ఏంటో మీ వాసన అంటే అలాంటిదే, నాకేంటి రావట్లేదు, ఏంటి నాకేమీ రావట్లేదు, అంతేనండి. చేపల మార్కెట్కి వెళ్తే ఏంటి వాసన అనిపిస్తుంది మనకు కొత్తగా. అదే చేపల మార్కెట్లో ఉన్నోళ్ళు కదా ఎలా ఉంటుంది చెప్పండి, ఎలా ఉంటుందమ్మా? వాళ్ళకి అది పెద్ద వాసన అనిపించదు. వీడు కూడా ఈ రోగములు ఎన్ని సంవత్సరాలు పెట్టింది? ఈ 38 సంవత్సరాలు ఈ రోగంలో వీడికి ఏమైపోయింది? అభ్యాసం అయిపోయింది. కష్టాలు అలవాటు అయిపోయాడు, శాపములు అలవాటు అయిపోయాడు, ఏడు తిండిలో అలవాటు పడిపోయాడు. ఈరోజు చాలా మంది తమ జీవితాలలో వాళ్ళకు కలిగిన దరిద్రతలో వాళ్ళు అలవాటు పడిపోయారు. విడుదలను కోరుకోవట్లేదు. ఏం కోరుకోవట్లేదు? యేసు ప్రభు వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి అన్నాడు, నీవు ఏమని స్వస్థపడ కోరుచున్నావా? అమ్మా
ఈరోజు ప్రియమైన దేవుని సంఘం ఇంకొక మాట చెప్తాను. మీరు బాగుపడాలనుకుంటున్నారా? అమ్మ, ఎంతమంది బాగుపడాలనుకుంటున్నారు? అనుకున్న వాళ్ళు ఎక్కారు, మీరు వాళ్ళు ఎక్కడ దేవుని అని ముందున్న వాళ్ళు ఫీల్ అయిపోయారు. ఎంతమంది బాగుపడాలనుకుంటున్నారు? యేసు ప్రభు వాడి దగ్గరికి వచ్చి అంటాడు, బాబు నువ్వు బాగుపడాలనుకుంటున్నావని అంటే, అయ్యా బాగుపడాలనుకున్నాను, బాగు చేయి అనాలా? ఈడేమంటున్నాడు కాబట్టి వాడప్పటి నుండి ఆ బహుకాలము నుండి ఎంతకాలం అమ్మా? బహుకాలము నుండి. చూడండి, శాపములో బహుకాలము నుండి ఉండిపోయాడంటే ఇతను. బహుకాలం, ఎంతకాలము? బహుకాలం నుండి శాపములో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడుతున్నావా అని బాగుపడాలనుకుంటున్నావని అడుగగా ఆ రోగి అంటున్నాడు, అయ్యా అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నీళ్ళు కదిలించబడినప్పుడు నన్ను నన్ను కోనేటిలోకి దించుటకు ఆ నాకు ఎవడునూ లేడు. కొంతమంది ప్రార్థనకు రాలేదని అంటే నాకు ఎవరు చెప్పలేదు పాస్టర్ గారు. ఏంటి ఈ అమ్మకు ప్రార్థన ఉందని తెలియదు, ఆదివారం మేనేజ్మెంట్ చేయలేదు, ఆదివారం చెప్పలేదా, బాబుకి చెప్పలేదయ్యా, చెప్పినా ఏమంటారు, నాకు ఎవరు చెప్పలేదు అంటారో లేదు. సేవకులు కూడా గ్రూపులో మెసేజ్లు చూస్తారులే, నాకు తెలియదే. వీడు కూడా అయ్యా నన్ను ఆ కోనేటిలోకి తీసుకుని వెళ్ళేవారు ఎవరు? నేను అంటాను, ఎవరో నిన్ను తీసుకెళ్ళాలా? ఎవరో తీసుకెళ్తే వాళ్ళకి సుఖమా నీకు సుఖమా? అమ్మా, అవసరత ఎవరిది? అక్కర ఎవరిది? రోగం ఎవరిది? బాధ ఎవరిది? హల్లెలూయా. ఆకలి ఎత్తి నువ్వు తింటే ఆకలి తీరుతుందా? నీ కూతురు తింటే ఆకలి తీరుతుందా? ఎవరు తిండి? అంతేగాని మా ఆయన 3 ముళ్ళు వేసాడు, మా ఆయన తింటే నా కడుపు నిండిపోయి నిన్నోటి కానీ ఆడవాళ్ళు అంత ఏటవుతారు? బెత్తం నవ్వుతుంది అంటే ఏటవుతారు? పేరులు కేడిపోతారు. హల్లెలూయా. అంతేనా? ఎంత 3 ముళ్ళు కట్టినోడైనా ఆకలి భర్తది భార్యది. అమ్మ నా పేరు తెచ్చుకొని పుట్టాడు, నా కొడుకు తింటే నా ఆకలి తీరిపోయినట్టయితే తల్లి ఆకలి తీరుతుందా? తల్లి ఏమవుతుంది? ఆకలితోనే. ఎవరి ఆకలి? నిన్నెవరో తీసుకెళ్ళనక్కర్లే. ఇతను అంటాడు, నన్ను తీసుకెళ్ళేవాడు ఎవరు లేరయ్యా అని. నేను అంటే తీసుకెళ్ళకపోతే బాగుపడవా? తీసుకెళ్ళకపోతే వెళ్ళవా? తీసుకెళ్ళకపోతే ప్రేరేపించకపోతే, అడగకపోతే, చెప్పకపోతే నువ్వు వెళ్ళవా? నీ బాధ్యత కాదా? హల్లెలూయా. టీములో ఉన్నవారమైన ప్రతి విషయంలో నేను మోయలేని సమయంలో మీరు మోయలేని సమయంలో నేను, మనందరం కలిసి మోసేదే మందసం. హల్లెలూయా. కహతీలకు అప్పగింపబడిన బాధ్యత కేవలము ఒక కహతీలలో ఒక్కడే మందసం మోస్తే ఎన్ని రోజులు మోసేవాడు? అమ్మా నా మాట అర్థమవుతుందా? కహతీయులలో మందస్సు మోసేవాడు, అందులో ప్రధాన జ్యేష్ఠ కుమారుడే మందస్సు మోస్తే ఎన్ని రోజులు మోసి ఉండేవాడు? ఒక్కడు మోయగలిగేవాడా? ఈ రోజు 9 మోస్తే మరో సమయానికి మరలా వేగం ఎత్తబడితే అదే కహతీయులో ఉన్నటువంటి మరో 9 నిలబడి ఆ మందస్సాన్ని మోసారు. హల్లెలూయా. సహకరించుకున్నారు, సహాయం చేశారు. అలా అందరూ కలిసి దేవుని మందస్సాన్ని మోసారు కాబట్టే ఆ మందసం ఎక్కడ నిలబడిన మహిమను దించిందండి, అగ్నిని దించిందండి. మందసం ఎక్కడ ఉంది అక్కడ ఏమొచ్చింది? దేవుని ప్రత్యక్షత, దేవుని ప్రభావం, దేవుని మహిమ ఆ ప్రాంతం అంతా కమ్ముకుంది. ఎవరో మోయక్కర్లే, నిన్ను నీవు మోసుకుంటే చాలు. ఇందాక తల్లి గారు సాక్ష్యం చెప్తున్నారు, అయ్యా నువ్వు వెళ్ళొద్దామనంటే ఎవరు ఆపేశారని ఆగిపోవడం, ఎవరో వద్దన్నారని నువ్వు ఆగిపోవడం, ఎవరో చెప్పారని నువ్వు ఇలా చేయడం కాదు. నీ మనస్సాక్షి నీకేం చెప్తుంది? దేవుని వాక్యం నీకేం చెప్తుంది? నువ్వు అది చేయగలగా? ఆమేన్. అలా చేయకుండా నేను సాగులు చెప్తున్నాడు. అయినా వీడి దీన స్థితిని ప్రభు చూచి వీడు ఎంత కాలంగా పడి ఉండడం ప్రభు వార్చలకు ఏం చేశాడంటే, వాడు ఏం చేశాడు? నీ పరుపు ఎత్తుకొని లే అన్నాడు. ఏమన్నాడు? నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకొని, ఒకవేళ పరుపు అక్కడ ఉంచినాడు అనుకో, ఒకవేళ బాగుపడినా మళ్ళీ వచ్చి రేపు లేచి ఎత్తాడు మోడకాట, మళ్ళీ పరుపు మీద వచ్చుకోకంతాడు. బాగుపడిపోయినా బాగోలేనట్టుకోకని అమ్మా యక్షాం దేహి అంటాడు. అలవాటు. మా ఊర్లో ఉన్నారు, మీకు నేను చెప్పను కానీ మా ఊర్లో కొందరు ఉన్నారు, ఇల్లంతా పుట్టి కింద మార్పులు, సీలింగ్ లైట్లు. ఏం లైట్లు? మళ్ళీ వాళ్ళ జాబ్ ఏది తెలుసా?
ఇంటింటికి వెళ్ళి చీరలు అట్టుకోండి. ఏంటి అట్టుకోవడము? గుడ్లు అడుక్కోవడం, చీరలు అడుక్కోవడం. నేను అంటాను, ఎంత చక్కటి ఇల్లు వర్కులు కట్టుకున్నారు కదమ్మా, ఇంకా అవి ఎందుకు, ఆ పనులు ఇంకెందుకు చేయాలా, ఇంకా అవే ఎందుకు పనులు పట్టుకొని తిరుగుతారు, ఎక్కడో ఒకరి పనులు దొరుకుతున్నాయి, పనులు చేసుకోవచ్చండి. అయ్యా వద్దయ్యా, ఇప్పుడు వీడికి బాగు చేసినా సరే వీడు ఎంత ఫిక్స్ అయిపోయాడు, ఈ పరుపు మీద ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే బెత్తస్త కోలేరు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఏమేస్తున్నారు వీడికి? చెప్పండి, ఏమేస్తున్నారు? కూర్చొని తెచ్చేస్తే నడుడు. హల్లెలూయా. కొందరు ఈ తిండికి అలవాటు అయిపోయి కష్టాన్ని మర్చిపోతున్నారు, అదే పనిగా పెట్టుకుంటున్నారు. నేను అంటాను, కష్టపడకంట నీ ఇంట్లో ఏ రూపాయి ఉన్నా సరే నీ ఇంట్లో నిలవదు. ఒక మాట చెప్తున్నా, రాత్రికి రాత్రి ఎన్ని బోనస్లు వచ్చినా, ఎన్ని పాలసీలు కట్టినా, నేను అంటాను, నీ కష్టము కానిది ఏది నీ దగ్గర ₹1 కూడా ఉండదండి, ఉండదు. మన కష్టాన్ని ఆశించండి. దేవుడికి స్తోత్రం. యేసు కాలాన్ని ఎక్కడ గడిపాడండి? వాళ్ళ అమ్మ దగ్గర గడపలేదు. ఎక్కడ గడిపాడు? వాళ్ళ నాన్న దగ్గర గడపలేదు. ఇంకెక్కడ గడపలేదు? వాళ్ళ అన్నదమ్ముల దగ్గర. ఇంకా ఆయనకి సంబంధించిన ఇంకో విషయం చెప్తున్నాడు, ఇంకో అద్భుత విషయం చెప్తున్నాండి. భార్యల్ని, పిల్లల్ని, తండ్రుల్ని, కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చేసిన శిష్యుల దగ్గర కూడా గడపలేదు. ఎవరి దగ్గర? అమ్మా, నా మాట అర్థమవుతుందా? భార్యల్ని, పిల్లల్ని, తండ్రుల్ని, వలల్ని, వృద్ధులను, పనిపాట్లను, జీతాలను, వారికి ఉన్న పాడి పంటలను అన్నింటినీ విడిచిపెట్టి ఎవరు నమ్ముకొని వచ్చారు? ఎవరు నమ్ముకొని వచ్చారు? బోధకుడా, నిన్నే వెంబడిస్తున్నా అని ఆయన వెంబడించిన వాళ్ళని కూడా ఆయన ఏం చేశాడు? వాళ్ళ దగ్గర ఉన్నాడా? ఎక్కడ గడిపాడు? అంత సమర్పణ కలిగిన వాళ్ళ దగ్గర కూడా గడపకుండా సమర్పణ గొప్పవాడైన తన తండ్రి పాదాల దగ్గర గడపడానికి యేసు ఇష్టపడ్డాడు. అందుకే నేను అంటాను, నువ్వు 12 సంవత్సరాలు కలిగిన స్త్రీలాగా ఉండిపోతావా? 18 సంవత్సరాలకు బలహీనతతో ఉంటా. బలహీనతే గొప్పదని బతుకుతావా? బలహీనతనే పూజ చేసి బతుకుతావా? 38 సంవత్సరాలు పరుపునే ఆధారం చేసుకొని బతుకుతున్నాడు. దేన్ని? పరుపు. దేన్నమ్మా? నీ పరుపు ఎత్తుకొని అంటే పరుపు ఎత్తుకొని లేదని చెప్పిన వారికి పరుపు ఎత్తట్లా. హల్లెలూయా. పరుపు ఫిక్స్ అయిపోతారు కొందరు. కొందరు నిద్రకి ప్రాధాన్యత. మీకు విషయం చెప్తానేనండి, ఎక్కువ పడుకుంటాట మన ఇంట్లోకి దోపిడిగా వచ్చినాడు దరిద్రం అవుతుంది. ఎలాగవుతుంది? సామెతలు 6:6 చదవండి ఫాస్ట్. సామెతలు 6:6 ఫాస్ట్ చదివి. సోమరి ఎవరికైనా అమ్మా, సూపర్వైజర్ గారు, సోమరి ఎవరి దగ్గరికి వెళ్ళాలా? నాయనా, చీమ దగ్గరికి వెళ్ళుము. ఆ చీమ నడకలా కనిపెట్టాలట. అంటే చీమతో పోల్చాడు. వాటి న్యాయాధిపతి లేడు. ఆ చీమలకు ఎవరు లేరు? చీమ ఏమన్నా తిరుగుతారు అన్నాడు. ఎవరు? చీమ కొన్నది. చీమలకు న్యాయాధిపతి లేడు, నడిపించే నాయకుడు లేడు. పైన వాటి కొరకు విచారణ చేసే విచారణకర్త కూడా లేకున్నను అవి వేసవి కాలం ఏం చేస్తున్నాయి? ఆహారమును సిద్ధపరుచుకొని ధాన్యమును కూర్చుకొను. సోమరి, అమ్మా ఈరోజు వినండి, సోమరి నువ్వు ఎందాక పండుకొని ఎందుకు? ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇంకా కొంచెం నిద్రించదని కొంచెం కునికెదవు. కొంత రిక్వెస్ట్, 5 నిమిషాలు పడుకొని 5 నిమిషాలు అప్పుడే లేకమ్మా టైం అయిపోయింది. 5 నిమిషాలు ఏంటి? 5 నిమిషాలు పడుకొని ఈ 5 నిమిషాలు ఎటు దొరికింది? అందులో కొంచెము కునికెదనని కొంచెం సేపు చేతులు ముడుచుకొని నేను పొరుండేదనని నువ్వు అంటావు. అందుచేత నీ నిద్ర వలన, నీ మత్తు వలన, నీ సోమరతనం వల్ల, నీ ఫిక్స్డ్ వల్ల దరిద్రము దోపిడిగా వచ్చినట్లు నీ ఇంటికి వస్తుంది. ఏంటి వస్తుంది? చెప్పండి, ఏమొస్తుందమ్మా? దారిద్ర్యము నీ ఇంటికి. అంతే కదా? హల్లెలూయా. అంతేనే కదా?
కాబట్టి దయచేసి నేను అంటాను, కాలము వ్యర్థంగా గడపకండి. దేన్ని గడపద్దు? కాలం ఎక్కడ గడపాలి? సమయము దొరికితే. నేను అంటాను, అన్ని వదిలేసి, మీ బతుకులు వదిలేసి, మీ పనిపాట్లు వదిలేసి, మీకున్న భర్తలను విడిచిపెట్టేసి, కొంత ఒక అమ్మట ఇలాగే పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నారని అలా ఆయన చచ్చిపోతుండే చూడదట. ఇదే వాళ్ళ ఒక నీళ్ళు పోయి చచ్చిపోతానంటే దెమ్మరించేస్తుందట. కొమ్మరించు ఆయన, కొమ్మరించేస్తున్నా చచ్చిపోతానే వాళ్ళు నీళ్ళు పోయి అంత లేదు ఆయన కొమ్మరించు అగ్ని అంటున్నా. అట్లా అయిపోయినాడు. ఆ ఆత్మ వచ్చింది, ఈ ఆత్మ అయిపోయింది. హల్లెలూయా. తప్పుగా అర్థం చేసుకోకండి. మీ కుటుంబాన్ని చూసుకుంటూనే సమయం దొరికితే ప్రభు పాదాలు పట్టండి. 20 సంవత్సరాలు ప్రభు పాదాలు పట్టని యాకోబు దీవెన కన్నా 5 నిమిషాలు యొబ్బేకి రేవు దగ్గర ప్రభు పాదాలు, ఒక్క రాత్రి 5 నిమిషాలు అంటున్నాను, ఒక్క రాత్రి యొబ్బేకి రేవు దగ్గర ఆయన పాదాలు పట్టుకున్న యాకోబు దీవెన కొడుకులు తరతరాలు నేటికి ఇశ్రాయేలు అన్న దీవెన నేటికి బ్రతికే ఉండిపోయిందండి. 20 సంవత్సరాలు మా అమ్మ దగ్గర పడిగాపులు కాలాన్ని గడిపాడు. ఏ ప్రయోజనము లేదు. ఒక రాత్రి ప్రభు పాదాల దగ్గర గడిపాడు. ఆ రాత్రి యాకోబు చరిత్రనే మార్చేసింది. యాకోబు కుటుంబ చరిత్రనే తలక్రిందులుగా మార్చింది. హల్లెలూయా. అందుకే యాకోబు దగ్గరికి వచ్చి యోసేపు అంటున్నాడు, అయ్యా ఈ ఐగుప్తులో ఉన్న ఉద్యోగంలో ఉన్న ఈ దీవెన నాకు అవసరం లేదని ఐగుప్తులో ఉన్న సకల అధికారాలను విడిచిపెట్టి తండ్రి దీవెన కోసం గుడారి నివాసి యాకోబు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నాన్న నన్ను ఆశీర్వదించు. ఏంటమ్మా మన దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏంటి? మన దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏమిటి? ఏసీలు, పీసీలు, డబ్బు, ధనము అని అనుకుంటాం. ఇవి కాదు ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదానికి చావు లేదు. ఏమి లేదో ఆశీర్వాదం అంటే దేవుడు మనకిచ్చే వరం అండి. ఆమేన్. యేసులా గడుపుతావా దేవుడితో? ఆమేన్. యేసు వలె గడపడానికి మనం ఇష్టపడితే ఏ బలహీనత మనల్నేమి, ఏ రోగం మనల్నేమి, ఏ పరిస్థితి మనల్నేమి. ఒక రోగి 12 సంవత్సరాలతో ఉన్నాడు, ఒక బలహీనత 18 సంవత్సరాలతో ఉంది, ఒక స్థితి, ఒక గతి 38 సంవత్సరాలుగా ఉంది. కానీ నేను ఒక మాట అంటాను, బహుకాలము గడిచిన వృద్ధులైన జకరి ఎలిజబెత్తులు మాత్రం దేవునితో గడుపుట వలన వాగ్దాన పుత్రుడైన యోహాను పొందుకున్నారండి. హల్లెలూయా. ప్రభు ద్రోవనే సరాలము చేసిన యోహానుకు జన్మనిచ్చారు వృద్ధకాలంలో. బహువృద్ధులంట. ఎవరైనా లుకాసు ప్రతిలో కదా వారు బహువృద్ధులు. అంత వృద్ధులైన వారు ఎలా నడిచారంట? నీతిగా, వారు పాపము లేని వారిగా, నిందారహితులుగా జీవించారు. దేవునికి స్తోత్రం. మా మాట మీకు తెలియపరుస్తుంది. దయచేసి మీ కాలాన్ని వృధా చేయకండి. వ్యర్థంగా ఎక్కడ పడితే అక్కడ సమయాలు గడపకండి. మీరు గడిపే ప్రతి క్షణం మీ జీవితాలకు ఒక మెట్టు కావాలి. ఆమేన్. ఆ సమయముని మీరు సద్వినియోగం చేసుకొని మీ ఇంటి కొరకు ఒక మెట్టు కట్టండి. స్త్రీ తన ఇల్లుని ఏం చేసుకోవాలి? ఈరోజు అది ఇంటికి పేర్చాల్సిన మరో ఇంట్లో కూర్చుంటా ఇంటికి పేర్చగలవా? ఈరోజు జరగాల్సిన పని రేపటికి జరుగుతుందా? జరగదు. దయచేసి ఈరోజు పని ఈరోజే చేయండి. రేపటి పనికి మరలా సిద్ధపడి రేపటి పని చేయండి. ఈరోజు పని రేపు చేసుకుంటానని అనుకోవద్దు. ఈరోజు పని రేపు చూసుకుంటానని అనుకోవద్దు. రేపు చూసుకుందాములే, ప్రభు ఎప్పుడో వస్తాడులే, ఎప్పుడో ఆయన వచ్చినప్పుడు చూద్దాములే, ఎప్పుడో బాప్టిజం తీసుకుందాములే, ఎప్పుడో ఉపవాసం ఉందాములే, ఈరోజు అవసరం లేదులే, ఈ వాల్నైట్ కాదు వచ్చే వాల్నైట్కి వెళ్దాములే, ఈ నెల కాకపోతే వచ్చే నెల వెళ్దాములే, ఈ యొక్క వారం కాకపోతే వచ్చే వారం వెళ్ళి చూద్దాంలే అని ఈ రోజుని గురించి నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఈ రోజు మరలా రాదు. ఈ రోజు వచ్చిన ప్రభు మరలా రాకపోవచ్చు. దయచేసి నా మాటలు మీకు ఏమైనా అర్థమై ఉంటే మీరు దయచేసి 2 చేతులు ఎత్తి మోకరిలో ఒకసారి ప్రార్థన చేద్దాం అందరూ కూడా.